ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 4వ తారీఖు లగాయితూ మే 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు రాహుగ్రహం, శనేశ్వరుడు, శుక్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, మేషరాశి యందు రవి బుధులు, వృషభ రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్యా రాశి యందు కేతువు. అలాగే ఈ వారంలో కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈ వారంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈ వారంలో వచ్చేటువంటి డొళ్ళు కర్తెర గాని, అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణం గాని, శ్రీ వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవం గాని ఇలా పురస్కరించిన ఈ వారంలో పర్వదినాలు కూడా చాలా అధికంగానే కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో గురుచంద్రుల తాలూకు అనుకూల్యత కనబడుతూ ఉన్నది. అనగా 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2వ స్థానమందు గురుడు, వారాంతంలో యోగించేటువంటి షష్ఠ చంద్రుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలిత ఉన్నది. జన్మ రవి యొక్క దోషము, జన్మ బుధుడు, వ్యయస్థానస్థిత రాహువు, శనేశ్వరుడు, శుక్రగ్రహాల తాలూకు స్థితిగతులు, అర్ధాష్టమ కుజుడు వంటి గ్రహాలు ఈ రాశి వారిని అధికంగా పీడిస్తూ ఉన్నాయి. ఈ వారంలో కూడా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యయస్థాన స్థిత శుక్రుడు గాని, వ్యయస్థాన స్థిత రాహువు గాని, శనేశ్వరుడు గాని ప్రత్యేకించి స్థానచలనానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. ఒక స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళడానికి, ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, అధికమైనటువంటి ఖర్చుకి అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో చంద్రుడు చతుర్థ పంచమ స్థానాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు కొంత మనసుకి నచ్చనటువంటి పనులను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నచ్చనటువంటి వ్యక్తులతోటి సంభాషణం, లేదు ఎవరితోనైనా మీకు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు అంటే వారితోనే కలిసి వేరే వేరే ప్రాంతాలను వెళ్ళవలసి రావడము, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొంత ఇష్టం లేనటువంటి వ్యక్తులతో సహవాసము లేదా వారితో సంభాషణ చేయవలసి వస్తుంది. అలాగే జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి ఎంత కష్టం వచ్చినా ఈ పని చేయకూడదు, లేదా అసలు ఈ సందర్భంలోనూ ఇలా వెళ్ళకూడదు అనేటువంటి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నప్పుడు వాటిని పక్కన పెట్టి కొన్ని పనులను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ వారంలో కొంత లాభసాటిగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి చంద్రుని యొక్క ఆనుకూల్యత వల్ల ఈ రాశి వారికి కొంత వారం చివరిలో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాక ఈ వారంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులను సైతం దాటగలుగుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి బాండింగ్ కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతోటి వెళ్ళేటువంటి తీర్థయాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అంతేగాక వృత్తి వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.